హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరోహి వ్లాగ్స్. ఈ రోజు మనం మన్యం జిల్లాలో గల పార్వతీపురం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అందమైన నాగావళి నది పైన కట్టినటువంటి బ్యూటిఫుల్ రిజర్వాయర్ అయితే మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ రిజర్వాయర్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే 750 కోట్ల వ్యయంతో ఈ రిజర్వాయర్ అయితే నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, దాదాపు 117 కిలోమీటర్ల లెంగ్త్ లో ఉండి ఇది శ్రీకాకుళం మరియు విజయనగరం యొక్క దుఃఖదాయినిగా చెప్పొచ్చు. ఎందుకంటే రైతుల యొక్క కరువును తీర్చే విధంగా ఈ ఆనకట్ట అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. దాదాపు 1,20,000 ఎకరాల సాగునీటిని అయితే ఈ లక్ష్యంగా ఈ ఆనకట్టను అయితే నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఆనకట్టకి సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరుతో నామకరణం అయితే చేయడం జరిగింది. ఈయన ఈ ఏరియాలోనే స్వతంత్ర సమరయోధుడు మరియు రాజకీయ నాయకుడిగా పేరు పొంది ఉన్నారు. ఆయన పేరునే నామకరణం అయితే చేయడం జరిగింది. ఈ తోటపల్లి డాము 2003లో మొదటిగా టీడీపీ హయాంలో అయితే ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత దాదాపు 12 సంవత్సరాలు గడిచిన తర్వాత 2015లో నారా చంద్రబాబు నాయుడు గారిచే ఇనాగరేషన్ చేయడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే దాదాపు 1,20,000 ఎకరాలను సాగునీటిని అందించే విధంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది నాగావళి నది పైన నిర్మించబడిందని ప్రతి ఒక్కరికి తెలుసు. హైట్ వచ్చేసరికి 20.20 మీటర్స్ అనమాట. దాదాపు 66 అడుగులు అనమాట ఫ్రమ్ ది రివర్ లెవెల్ అనమాట. పొడవు వచ్చేసి 8,200 కిలోమీటర్లు. వెడ్త్ వచ్చేసరికి 6 మీటర్లుగా ఉంటుంది. మనకి పైన మనం నిల్చొని చూస్తున్న వ్యూ కదా. దాని తర్వాత ఇది సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ఆనకట్టగా ప్రెజెంట్ అయితే పిలువబడుతుంది. ఇది 1908లో ఫ్రెండ్స్ నాగావళి నదిపై తోటపల్లి రెగ్యులేటర్ అయితే నిర్మించబడింది. దీని ద్వారా 64,000 ఎకరాలకు నీరైతే అందించే సామర్థ్యం ఉండేది. ఈ రెగ్యులేటర్ స్థానంలో ప్రస్తుతం ఈ యొక్క రిజర్వాయర్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ ఆనకట్టుకు 2.51 టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ సామర్థ్యాన్ని అదనంగా 56,000 ఎకరాలకైతే నీరు అందించే కెపాసిటీ అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ బ్యారేజ్ కి పెద్ద చరిత్ర ఉంది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పాలి. ఎందుకంటే బ్రిటిష్ హయాంలోనే పార్వతీపురం డివిజన్ త్రూగా ఇదైతే ఫస్ట్ బ్యారేజ్ అయితే నిర్మించి 64,000 ఎకరాలకైతే సాగునీరు అందించడం ఆ రోజు నుంచే మొదలు పెట్టడం అయితే జరిగింది. దాని ప్లేస్ లోనే రిప్లేస్ చేస్తూ ప్రెజెంట్ అయితే ఈ యొక్క రిజర్వాయర్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలు ఏవి చూసినా ఉత్తరాంధ్రలో మనకి పీపుల్ అయితే వెరీ ఇన్నోసెంట్ గా మనకి కనిపిస్తారు. వీళ్ళు మోస్ట్లీ అగ్రికల్చర్ ఆధారం మీద బతుకుతూ ఉంటారు. ఇక్కడ మన్యం జిల్లాలో అయితే గిరిజన ఏరియా కూడా ఉంది. మోస్ట్ ఓవర్ వాళ్ళు అయితే ఒక లిమిటెడ్ ఏరియాకి స్థిమితమై ఉన్నారని చెప్పాలి. సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రాజెక్టు వల్ల కొన్ని లక్షల ఎకరాలకు రైతులకు అయితే సాగునీరు అయితే అందించి చాలా ఉపయోగపడిందని చెప్పాలి. ఈ ప్రాజెక్టు కొంచెం లేట్ అయినా కూడా బాగానే ఇప్పుడు ప్రజలకైతే నీటి అవసరాలను అయితే అందిస్తుందని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ ఆనకట్టకు మీరు వచ్చినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి తోటపల్లి వెంకటేశ్వర సంస్థానం అయితే ఉంది. అది కూడా మీరు దర్శించుకోవచ్చు. దాంతో పాటు పక్కనే బ్యూటిఫుల్ ఐటీడీఐ పార్క్ అయితే నిర్మించడం జరిగింది. అది కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బోటింగ్ కూడా ఇక్కడ అనువైన స్థలము, ఆల్రెడీ అది కూడా నడుస్తుంది. సో ఇక్కడ నుంచి మనం 4 కిలోమీటర్స్ వెళ్ళినట్టయితే అడ్డాప్శిల మన దేవాలయం కూడా దర్శించుకోవచ్చు. ఆ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది ఛానల్లో, అది కూడా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే, నేను కూడా ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఇక్కడ భాష, వేషం ఏది చూసినా కూడా ప్రకృతిని అలుముకొని అయితే మనకు కనిపిస్తుంది. వాడే మన తెలుగు భాషలో ఉన్న నాటుదనం, శ్రీకాకుళం అవని, విజయనగరం అవని, ఇందులో ఉన్నటువంటి ఆ బ్యూటీనెస్ తీరే వేరు. దాంతో పాటు అమాయకత్వం, పేదరికం కలగలిగినటువంటి జిల్లాలు. పేదరికమైనప్పటికీ కూడా ఇజ్జత్ హిమాందారి అంటే గౌరవానికి కానీ నిజాయితీకి కానీ ఏమాత్రం కూడా తీసిపోరు ఈ 2 జిల్లాలు, ఈ 3 జిల్లాలు ఉత్తరాంధ్ర అనేది. సో మోస్ట్ ఓవర్ మనం చూసినట్లయితే వలసకు
వలసలకు ప్రాధాన్యం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే పేదరికం వలన చాలా మంది కృష్ణా జిల్లా అండ్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అని వలసలకు పోతూ ఉంటారు. మోస్ట్ ఓవర్ ది మనం చూస్తూ ఉంటాం. మన విలేజెస్ లో చాలా మంది కష్టజీవులుగానే మనకు కనిపిస్తారు. మోర్ ఓవర్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు మన యొక్క ప్రాంత వాసులు అనేది. మున్ముందు రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా కొంచెం ఇటువైపు దృష్టి సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.